ఎడ్యుకేషన్ అనేది ప్రతి పర్సన్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది చూస్ చేసుకునే ఇన్స్టిట్యూట్ కూడా ప్రాపర్గా ఉంటే మన కెరియర్ కూడా చాలా బాగుంటుంది కాదంటారా? సో అందుకే మీకోసం తీసుకొచ్చాను విశ్వాని ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ అయితే 27 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా ది బెస్ట్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో ఒకసారి అయితే ఇన్స్టిట్యూట్ని కూడా విజిట్ చేసేద్దాం. ఇన్స్టిట్యూట్ చూసినట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. ఇన్స్టిట్యూట్లో చుట్టూ గ్రీనరీ ఉంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది అండ్ మంచి వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. చదువుకునేటప్పుడు స్టూడెంట్స్కి కావాల్సింది కూడా మెయిన్ అదే, ఆ వైబ్స్, పీస్ఫుల్ మైండ్ అయితే ఉండాలి. సో ఎక్కడైనా కూర్చొని ఆ గ్రీనరీ మధ్యలో కూర్చొని కూడా వాళ్ళు చదువుకోవచ్చు. అలా అయితే ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఇన్స్టిట్యూట్లోనే లైబ్రరీ ఉంది, ఒకసారి లైబ్రరీ కూడా చూసేద్దాం. సో లైబ్రరీ చూస్తున్నాం కదా, వెల్ స్టాక్డ్ అయితే ఉందన్నమాట. లైబ్రరీలో అసలు బుక్స్ కోసం పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనే కూర్చొని లైబ్రరీలో హ్యాపీగా చదువుకోవచ్చు. సో లైబ్రరీలో బుక్స్ అయితే చాలా చూసాం, కానీ చదువుకోవడానికి ప్లేస్ కూడా ఉండాలి కదా. చూసారుగా ఎంత స్పేషియస్గా ఉందో ప్లేస్ అయితే. సో ఇక్కడ కూర్చొని చదువుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా అయితే చదువుకోండి. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాను. కంప్యూటర్ ల్యాబ్ చూస్తున్నారు కదా, ఎట్ ఏ టైం 50 members అయితే యూజ్ చేసుకోవచ్చు. విత్ వైఫై కనెక్షన్ కూడా ఉంటుంది. మల్టిపుల్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి క్లాస్ రూమ్ చూసినట్టయితే టీచింగ్కి డిజిటల్ బోర్డ్ కూడా యూజ్ చేస్తున్నారు. ప్రీమియం అంటే ప్రీమియమే మరి. సో ఎడ్యుకేషన్తో పాటు కంఫర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఈ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళు వినాలి కాబట్టి. సో కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రీమియం లుక్ అయితే రూమ్ కనిపిస్తుంది. కంప్లీట్గా ఏసీ రూమ్స్ అయితే ఉన్నాయి. సో నేను యాక్చువల్గా కాలేజ్ని అలా విజిట్ చేస్తున్న టైంలో నాకు ఈ బోర్డ్స్ కనిపించాయండి. నార్మల్గా అయితే ఎడ్యుకేషన్ ఒకటే చూస్తుంటాం టీచ్ చేయడం, బట్ వీళ్ళని మోటివేట్ చేసే విధంగా ఈ బోర్డ్స్ కూడా చూస్తున్నాం కదా. ఒక్కొక్కటి బోర్డ్ అయితే ఎంత బాగుంది అంటే ఎవ్రీడే స్టూడెంట్ మూడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. స్టిల్ వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ మోటివేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళ గోల్స్ వాళ్ళు అచీవ్ చేయడానికి, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికి ఈ మోటివేషన్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. సో వీళ్ళందరూ గాడ్ ఫాదర్స్ అని చెప్పుకోవచ్చు బిజినెస్ మేనేజ్మెంట్లో. వీళ్ళందరినీ చూసినప్పుడల్లా వాళ్ళకి ఒక ఫీల్ రావాలి లోపల నుంచి, మనం కూడా ఈ స్టేజ్కి వెళ్ళాలి అన్న ఒక ఫీల్ వచ్చే విధంగా అయితే ఈ బోర్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎడ్యుకేషన్తో పాటు మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ స్టూడెంట్కి. సో చాలా ఇన్స్టిట్యూట్ చూస్తున్నట్టయితే ఓన్లీ ఎడ్యుకేషన్కి మాత్రమే పరిమితం అవుతాయి. ఇక్కడైతే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ మీద కూడా వీళ్ళైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. స్పెషల్లీ ఈ ఇన్స్టిట్యూట్లో దానికి సంబంధించిన మోటివేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనకి. సింధు అండ్ తనని ట్రైన్ చేసిన పుల్లల గోపీచంద్ అండ్ హర్ష గోగిల్ అండ్ వివిఎస్ లక్ష్మణ్, వీళ్ళని చూసి కూడా స్టూడెంట్ ఇన్స్పైర్ అయ్యి స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళొచ్చు అనమాట.